ప్రైజ్ ది లార్డ్. గునుపూడి శివాంజిల్ వాయిస్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నానండి. ఈ రోజున ఆదికాండం 5వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 5వ అధ్యాయము 6 నుంచి కొన్ని వచనాలు. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కన్న తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములని 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎనోషు 90 సంవత్సరాలు బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనిన తర్వాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములని 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలాలేలును కనెను. మహలాలేలును కనిన తర్వాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములని 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహలాలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. ఎరేదును కనిన తర్వాత మహలాలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలాలేలు దినములని 895 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందెను. ఎరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరేదు దినములని 962 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందెను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషాలం కనెను. హానోకు మెతుషాలం కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములని 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన గనక అతడు లేకపోయిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చూసుకుంటే అండి, ఆదాము నుంచి వంశావళి స్టార్ట్ అయిందని మనం తెలుసుకుంటున్నాం. అంటే ఈ వంశావళి అనేది ఎందుకు వచ్చింది అంటే ఒక ఐడెంటిటీ, ఆదాముకున్న ఐడెంటిటీ దేవునిచే నిర్మించబడిన వాడు. అంటే దేవుడు మరి నేలమండితో నిర్మించారనే సత్యం తెలుసుకున్నాం కదా. అంటే ఆదాముని చెప్తున్నామంటే ఈ ఆదాముకు ఒక ఐడెంటిటీ ఉంది, అంటే దేవునిచే నిర్మించబడ్డాడు. మరి ఈ రోజున ఈ యొక్క మనుష్య జాతి అంతా కూడా ఎలా వచ్చిందని మరి ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే బైబిల్ ప్రకారంగా ఈ ఆదాములో నుంచి మన వంశావళి స్టార్ట్ అయిందని, తర్వాత మనిషి జాతి దేవుడు ఆశీర్వదించడం ద్వారా ఈ యొక్క భూమి మరి భూమిలో మనుష్య జాతి అంతా కూడా విస్తరించడం అనేది జరిగిందని ఆదికాండం 1:28 వచనం ప్రకారం తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున అన్యులైన వారు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఏదైనా అంటే నీవు ఎక్కడి వారు, లేకపోతే చాలా మంది ప్రజలు చెప్తూ ఉంటారు కదా, ఆ ఏంటంటే బ్రహ్మ తలలో నుంచి బ్రాహ్మిన్స్, భుజాల నుంచి క్షత్రియులు, లేకపోతే పాదాల నుంచి శూద్రులు ఇలా వచ్చారని చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక బ్రహ్మ తలలో నుంచి లేకపోతే వీధుల్లో నుంచి వచ్చారని చెప్పడానికి మనం ఒక బలమైన కారణం అయితే ఉండదని చెప్పవచ్చు. కానీ మనం స్పష్టంగా బైబిల్ ప్రకారంగా అయితే మనం చెప్పగలం. మరి ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు ఒక్కడే. ఈ సర్వ సృష్టిని కూడా ఏ రీతిగా చేశారో అనే అంశాలు మనం తెలుసుకున్నాం. ఈ సర్వ సృష్టిలో మానవుని ఏ రీతిగా నిర్మించారో తెలుసుకున్నాం. ఈ మానవుని నిర్మించిన ఈ ఆదాము అనే వ్యక్తి ఉన్నారు కదా, ఆ వ్యక్తిలో నుంచి సర్వ ప్రపంచము కూడా ఈ సర్వ మానవాళి కూడా వృద్ధి చెందుతూ వస్తుందని ఆదికాండం 1:28 వచనం ప్రకారం చూసుకున్నా సరే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగా పురుషునిగా వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు ఇంకా దేవునికి స్తోత్రం. భూమిని నిందించి దాన్ని లోపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు మరి ఆదాము హవ్వను మరి ఆశీర్వదించారు. భూమిని నిందించి ఫలించి విస్తరించండి అన్న రీతిగానే ఈ రోజున ప్రపంచంలో ఉన్న మనుష్య జాతి యావత్తు కూడా వారి నుంచి వచ్చిన సంతానమే అని చెప్పవచ్చండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వీరి నుంచి వచ్చిన సంతానం తర్వాత జల ప్రళయం రావడం అనేది జరిగింది. అది రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆదాముని ఒక పర్టికులర్ గా ఐడెంటిటీగా చెప్తున్నారు. ఆ వ్యక్తిలో నుంచి ఈ యొక్క వంశావళి స్టార్ట్ అయింది. అంటే ఆదాములో నుంచి ఇక కయీను, హేబెలు మరణించడం, తర్వాత షేతు నుంచి ఎనోషు, ఎనోషు నుంచి కయీను, వీరందరూ చూసుకుంటే వీరందరూ కూడా దేవునితో అంటగట్టబడిన వారు. మరి కయీను సంతానం గురించి తెలుసుకోవాలంటే కయీను సంతతి అంతా కూడా దేవునికి
మరి ధిక్కరించేవారని, కయీను సంతానం అంతా కూడా దేవుని విడిచిన వారని మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం అంతా కూడా కయీను గురించి ఏ రీతిగా మీకు వివరించానో మీ అందరూ కూడా మరి వినే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కయీను సంతతి అంతా కూడా దేవునికి దూరమైన సంతతి, లేకపోతే దేవుని ధిక్కరించేవారు, దేవునికి లోబడని వారు అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఆదాములో నుంచి వచ్చిన షేతు నుంచి చూసుకుంటే ఎనోషు నామమున, అంటే ఎనోషు వచ్చినాక ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం చూసుకుంటే షేతునకు కూడా కుమారుడు పుట్టును, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ షేతు మరి ఎనోషుని కన్నాక ఈ ఎనోషు పుట్టాక దేవుని నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది అనే సత్యం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. అంటే వీరందరూ కూడా దేవునితో నడిచేవారుగా, దేవుని కలిగిన ప్రజలుగా, దేవుడు అంటే నిజమైన సృష్టికర్త ఎవరు, ఈ సృష్టిని చేసిన దేవుడు ఎవరు, ఈ సృష్టిని మూలమైన దేవుడు ఎవరు అనే సత్యాన్ని ఎరిగి ఆయన నామమును స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయనతో నడుస్తున్న ప్రజలు కాబట్టి వీరి సంతానం అంతా కూడా ఆదాంలోంచి వచ్చినట్లుగా దేవుడు మరి వర్గీకరించిన వారి తర్వాత ఒకరు ఎవరిలో నుంచి ఎవరు వచ్చారు, ఎన్ని సంవత్సరంలో బ్రతికారన్న సత్యం కూడా తెలుసు. ఒక్కొక్కరు చూసుకుంటే షేతు చూసినా, లేకపోతే షేతు బ్రతికిన దినములు 912 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందిన. కెయీను బ్రతికిన దినములు ఎనోషు దినములని 905 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. కెయీను దినములని 910 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. దేవునికి స్తోత్రం. మహాలేలు దినములని 895 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరందరూ కూడా ఏరేదు దినములని 962 ఏండ్లు, అప్పుడు అతను మృతి పొందిన. దేవునికి స్తోత్రం. వీరందరి యొక్క ఆయు ప్రమాణం చూసుకుంటే 900 సంవత్సరములకు పైగా ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ఏర్పరిచిన సృష్టి ప్రకారంగా ఆదాంలో నుంచి వచ్చిన మనుషులందరూ కూడా 900 సంవత్సరంలో పైగా జీవించిన వారు. వీరు బ్రహ్మ తలలో నుంచి రాలేదు, లేకపోతే బ్రాహ్మిన్స్ గా, లేదా భుజాల నుంచి రాలేదు క్షత్రియులుగా, పాదాల నుంచి రాలేదు శూద్రులుగా, మరి కొన్ని భాగాలు కూడా చెప్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ మనకు అనవసరం. కానీ నిజంగా ఒక వ్యక్తి అనేవాడు ఈ లోకంలోకి ఎలా వచ్చారో బైబిల్ స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు ఒకరున్నారు, ఆయనే సర్వ సృష్టికర్త దేవుడు. ఆ దేవుని ద్వారానే ఈ సృష్టి యావత్తు కూడా ఆరంభమైంది. ఆయనే ఆదామును సృజించారు. ఆదాములో నుంచి సర్వ మానవాళి ప్రపంచం మొదలైంది. ఆయనలో నుంచే వంశావళులు వచ్చినాయి. అంటే ఒకరి తర్వాత ఒకరు జన్మించారు అనే సత్యం తెలుస్తుంది. అంతేకాదు కానీ వీరందరూ కూడా వీరి ఆయు ప్రమాణము అంటే దేవుని ప్రార్థించేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆహ్వానించేవారుగా, దేవునికి దగ్గరగా జీవించే వారి యొక్క జీవితాలు ఆయు ప్రమాణం ఇప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అందుకని వీరందరూ కూడా ఎన్ని సంవత్సరాలు బ్రతికారని ఉంది ఇక్కడ 962, 910 ఏండ్లు, 905 ఏండ్లు, ఇలా ఒక్కొక్కరు కూడా 900 సంవత్సరంలో పైగా మరి ఆయు ప్రమాణాన్ని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో నడిస్తే, నిజ దేవుని సృష్టికర్తగా నీవు కొలిస్తే, లేకపోతే నిజమైన దైవం ఏమిటో గుర్తిస్తే నీ ఆయు ప్రమాణం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున మన ఆయు ప్రమాణం 90వ కీర్తన 10వ వచనంలో చూసుకుంటే మా ఆయుష్కాలం 70 సంవత్సరంలో, అధిక బలమున్న ఏళ్ళ 80 సంవత్సరంలో అన్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. అంటే మా ఆయుష్కాలం 70 లేకపోతే 80 సంవత్సరం. అసలు ఆయుష్ ప్రమాణం ఇక్కడ పూర్వపు రోజుల్లో చూస్తే 900 ఏండ్లకు పైగా బ్రతికిన ఈ మనుషుల ఆయుష్ ఈ రోజున 70కి 80కి, మరి లేకపోతే ఈ రోజున కరోనా, లేకపోతే ఈ రోజున వైరస్ ప్రభావం కలిగిన ఈ యొక్క సృష్టిలో చూస్తే ఒక్కొక్కరి ఆయుష్ కూడా తరిగిపోతూనే 70, 80, 40, 60 ఆయు ప్రమాణం అనేది తరిగిపోతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆయు ప్రమాణం అనేది ఎందుకు తరిగిపోతూ వస్తున్నదో మరి నిజంగా అది మనంతట మనం చేసుకుంటున్న దుర్భరమైన పరిస్థితి అని చెప్పవచ్చండి. ఆ రోజున మానవులంతా కూడా దేవుని విడిచేవారుగా లేరు, మరిచేవారుగా లేరు. ఎనోషు నుంచి ప్రార్థించుట ఆత్మమైన ఆ ప్రజలందరూ కూడా దేవుని దగ్గరగా జీవించేవారు, దేవునితో నడిచేవారు. అందుకనే మరి చూడండి 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం చూస్తే
హానోకు 65 బ్రతికి మెతుషేలను కనెను. హానోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములని 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనక అతడు లేకపోయాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మృతి పొందినాను ఉందా? లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క ఆదాంలో నుంచి వచ్చిన వంశంలో చూసుకుంటే షేతు కానీ, ఎనోషు కానీ, లేకపోతే కేయిను కానీ, లేకపోతే మహాలేలు కానీ, ఎరేదు కానీ, వీరందరూ కూడా 900 ఏండ్లకు పైగా బ్రతికినట్లుగా చూస్తున్నాం. కానీ హానోకు దగ్గరకు వచ్చేసరికి 365 ఆయన మరణించలేదు, కానీ ఆయన దేవునితో నడుచుట ద్వారా దేవుడు అతను తీసుకుని పోయిన గనక అతడు లేకపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవునితో నడిస్తే ఎంత భాగ్యమో చూడండి. వారి ఆయు ప్రమాణం పెరగడమే కాదు, వారు మరణం లేకుండానే దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి స్తుతించే ప్రజలుగా దేవుని యొక్క సన్నిధికి చేరే గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ రోజున మన ఆయు ప్రమాణం అనేది 70కి 80కి 40కి 60కి పడిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనంతట మనం చేసుకున్న మానవ తప్పిదమే. ఈ రోజున దేవుడు 6 దినాలు కష్టపడండి, 7వ దినమున విశ్రమించండి అన్నప్పుడు ఆ 7వ దినమున నువ్వు విశ్రమించి, అంటే 6 దినాలు కష్టపడాలి, 7వ దినమున దేవుని స్తుతించే ప్రజలుగా ఉండాలి. ఈ 6 దినాలకు కావలసిన ఆశీర్వాదం కానీ, ఆరోగ్యం కానీ, కష్టానికి కావాల్సిన శక్తి కానీ, బలము కానీ, ఆరోగ్యం కానీ దేవుడు 7వ దినమున నీవు సన్నిధిలో వచ్చి అనుభవించే ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేవుడిని దీవించి ఆశీర్వదించి ఆరోగ్యము ఆయుష్ సమస్తము ఇస్తుంటే దానిని పొందుకోకుండా నీవు పగలు రాత్రి తేడా లేకుండా ఈ రోజున మనుషులందరూ కూడా దేవుని విడిచి మరచి తమ ఇష్టానుసారమైన జీవితానికి అప్పగించుకొని నరుని కష్టంలో మరి ఐశ్వర్యం రాదు, కానీ దేవుని యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును అన్న రీతిగా ప్రజలు ఉండట్లేదు. కాబట్టి వారి యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితిలో వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితాన్ని, ఈ ఫోన్ అనే ఎడిక్షన్లకి, వ్యర్థమైన పాపపు ఇచ్చలకి, పాపపు కార్యాలకి, ఈ వ్యర్థమైన వ్యసనాలతో కూడిన ఈ చుట్టా, బీడి, సిగరెట్ లేకపోతే మద్యపానానికి అలవాటైపోయి ప్రజలందరూ కూడా వారి ఆయు ప్రమాణాన్ని, వారు కలిగిన 100 ఏళ్ల ఆయుష్ను కూడా వారంతట వారే తగ్గించి వేసుకుంటున్నారని చెప్పవచ్చు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున మన ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఎవరు అంటే మనమే మన జీవితాన్ని ఆ ఫోన్లకి, లేకపోతే ఆ పొద్దున్న సాయంత్రం ఉదయం రాత్రి తేడా లేకుండా కష్టపడే జీవితానికి, లేకపోతే దేవుణ్ణి విడిచి మరిచి పాపపు క్రియలు చేయడం ద్వారా నిన్ను హఠాత్తుగా మరణం ఏలుతుంది. నువ్వు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతావు అని దేవుడు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున మన ఆయు ప్రమాణం 70కి 80కి 40కి 60కి పడిపోవడానికి కారణం నీవు నేను దేవునితో నడవట్లేదు, దేవుని ఆరాధించట్లేదు, దేవుని స్తుతించట్లేదు, మన ఇష్టానుసారమైన వాటికి మన జీవితాలను అప్పగించుకుంటున్నాం కాబట్టి మన ఆయు ప్రమాణం తగ్గిపోతూ వస్తున్నదని దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆనాటి ప్రజలు చూసుకోండి, వారి దేవుని నామం ప్రార్థన చేయడం ప్రారంభమైన కాలం నుంచి చూసుకుంటే వారి ఆయుష్ 900 ఏండ్లకు పైగా జీవించినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు మరి హానోకుని చూసుకుంటే ఆ వ్యక్తికి మరణమే లేకుండా దేవుడు అతన్ని కొనిపోయినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవునితో నడిస్తే, దేవుణ్ణి నీవు కలిగి ఉంటే, దేవునితో అనుబంధాన్ని, దేవునితో ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి దేవుని కలిగిన జీవితాలు కలిగి ఉంటే నీవు నేను మనమందరము కూడా ఆయు ప్రమాణంలోనే కానీ ఆశీర్వాదకరంగా దేవుని చేరే వారముగా మనం ఉండగలుగుతాం. కానీ మన ఇష్టానుసారమైన పాపపు క్రియలకి, పాపపు ఇచ్చలకి, వ్యర్థమైన ఎడిక్షన్స్ కి, వ్యర్థమైన వాటికి మన జీవితాన్ని అప్పగించి ఆ అనవసరమైన స్ట్రెస్, ఒత్తిడి తెచ్చుకొని దేవుడు విశ్రాంతి దినాన్ని కూడా, అంటే దేవుణ్ణి ఆరాధించవలసిన సమయాన్ని కూడా నీవు విడిచి నీ యొక్క కష్టానికి పెడుతున్నావు. కాబట్టి ఈ రోజున నీ ఆయు ప్రమాణం అనేది తగ్గిపోతూ వస్తున్నది. కాబట్టి ఈ రోజున ఒక వ్యక్తి సడన్ గా ఉరివేసుకొని చనిపోతున్నారని చెప్తూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మరణిస్తున్నారు? రోజున ఒక వ్యక్తికి అధికమైన ఒత్తిడి, ఉదయం సాయంత్రం తేడా లేకుండా ఒత్తిడి కలిగిన జీవితాన్ని అనుభవిస్తూ ఆ స్ట్రెస్, ఒత్తిడి, ఆ కోపం, ద్వేషం, లేకపోతే ఆ లోపల ఉన్న ఒత్తిడి అంతా కూడా ఎవరి మీద చూపించాలో తెలియక వారిని వీరి చిరాకుపడడం, లేకపోతే ఆ ఒత్తిడి కలిగిన జీవితంలో అసలు నాకు ఈ లైఫ్ లో ఈ యొక్క
ఉదయం లెగవడం, లేకపోతే ఉదయం సాయంత్రం ఈ యొక్క ఉదయం నుంచి రాత్రి వరకు ఈ కష్టపడ్డమేనా నా జీవితం, నాకంటూ ఒక మంచి లైఫ్ లేదా, నాకు ఎంజాయ్మెంట్ లేదా, లేకపోతే నా జీవితంలో ఆనందం లేదా, సంతోషం లేదా అని చెప్పి ఆ జీవితాన్ని గురించి ఆలోచించి నాకు ఈ జీవితంలో సుఖం లేదని మరి సూసైడ్ చేసుకునే వారు కొందరుంటే, అసలు ఈ జీవితంలో ఎంజాయ్మెంట్ లేకుండా ఎంతకాలం కష్టపడతాం అని చెప్పి చాలా మంది పాపపు జీవితాలకు ఎడిక్ట్ అయిపోయి వారి ఆయు ప్రమాణాలను మరి వారంతటి వారే తగ్గించుకుంటూ వ్యర్థమైన జీవితాలని జీవించి దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ కారణాల వల్ల మన ఆయు ప్రమాణం అనేది తగ్గిపోతూ వస్తున్నది. నిజంగా మన ఆయు ప్రమాణం అనేది ఆశీర్వాదకరంగా ఆనాటి కాలంలో ఉన్న ప్రజల వలె మన ఆయు ప్రమాణము కూడా దేవుడిచ్చిన నిండు నూరేళ్ల ఆయుష్ నీవు నేను మనమందరము కూడా బ్రతకాలంటే మనం ఏం చేయాలండి? దేవునితో నడవాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 6 దినాలు కష్టపడాలి, 7వ దినమున విశ్రమించాలి. విశ్రాంతి అంటే విశ్రాంతి దినం పాటించడం కాదు, కానీ దేవుని స్తుతించి ఆరాధించే ప్రజలుగా, ఒకవేళ దేవుని మందిరానికి వెళ్ళలేకపోతే నీవున్న ప్లేస్ లోనే దేవుని యొక్క వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి, దేవుని స్తుతించి దేవుని ఆరాధించే ప్రజలుగా నీవు నేను మనమందరము కూడా ఉండాలని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. అంటే ఖచ్చితంగా మనకి అవకాశం ఉంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. అవకాశం లేనప్పుడు చక్కగా అనేకమైన యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి. ఈ రోజున అనేక మంది అనేక చోట్ల దైవ సేవకులు లైవ్ ఆరాధన ఇస్తున్నారు. ఆ వాక్యాన్ని వినండి, చూడండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన ఆత్మ ఆరాధనలో పాల్గొనండి, ప్రార్థించండి, వాక్యాన్ని చదవండి. మీకున్న సమయాన్ని ఏ రీతిగా అయినా సరే దేవునికి దగ్గరగా జీవించే జీవితాలు కలిగి ఉండడానికి మరి మీకు మీరే పురుకొల్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మన జీవితాలు దేవునితో అంటకట్టబడి ఉంటే ఖచ్చితంగా మన ఆయు ప్రమాణం, మన ఆయుష్ అనేది కూడా, మన జీవితం అనేది కూడా ఒక రిలాక్సేషన్ కానీ, సంతోషం కానీ, జాయ్ఫుల్ గానీ, ప్రశాంతమైన స్థితి కానీ ఉంటుంది. అంతేగాని మన వ్యర్థమైన వ్యసనాలకి అప్పగించిన, మన ఒత్తిడి కలిగిన జీవితాన్ని జీవించిన మన ఆయు ప్రమాణం మనంతట మనమే తగ్గించుకున్న వారం అవుతాం. కాబట్టి ఈ రోజున మనుషుల యొక్క ఆయు ప్రమాణం ఈ రీతిగా ఉండడానికి మూల కారణం అంటే మన ఆయు ప్రమాణం పెరగాలన్నా తగ్గాలన్నా మన చేతుల్లోనే ఉంది. అంతేకాదు మన ఆయుష్ అనేది దేవుడు మనకిచ్చిన వరం. ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ ఈ రోజున నీవు నేను మనమందరం కూడా సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృప. దేవుడు నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడంటే ఆయన ఉన్నతమైన ప్రణాళిక చొప్పున మనల్ని బ్రతికిస్తున్నారు. కాబట్టి నీకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సమస్త విషయాల్లో నీకు దీవెనిచ్చి కాపాడుతున్న దేవుణ్ణి విడిచి నీ ఇష్టానుసారమైన జీవితం జీవించిన, నీవు కష్టాల కొలిమి కలిగిన జీవితాన్ని కోరుకొని మరి నీ అంతా నీవే తెచ్చుకుంటున్నావు. ఎందుకంటే పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడడంలో ఉపయోగం లేదు. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మరి సమస్తమును కూడా దేవునికి ఇవ్వవలసిన వారమయ్యాను. అప్పుడే నీవు జీవితంలో ప్రశాంతత, నెమ్మది, ఆయుష్, ఆరోగ్యం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనుష్య జాతులైన వారు ఎలా వచ్చారు అంటే మరి మా తలలో నుంచి రాలేదు, భుజాల్లో నుంచి రాలేదు, పాదాల్లో నుంచి రాలేదు, తొడల్లో నుంచి రాలేదు. కానీ ఈ రోజున మనమందరము కూడా సర్వ సృష్టికర్త అయిన దేవునిచే నిర్మించబడిన ఆ ఆదాము అనే వంశావళిలో నుంచి వచ్చిన వారము. ఆ ఆదాము అవ్వ సంతానముగా ఈ రోజున దేవుడు మనకి తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనుషుల మధ్య భేదాలు కానీ, విభేదాలు కానీ ఉండడానికి వీల్లేదు. వివక్ష కానీ, అంటరానితనం కానీ ఉండడానికి వీల్లేదు. మనమంతా కూడా ఒక్కటే. మనందరి దేవుడు ఒక్కడే. మనమంతా కూడా సమానమే అన్న సత్యం తెలుసుకొని నిజ దైవం ఎవరో గ్రహించి జ్ఞానముతో ఈ బైబిల్ గ్రంథాన్ని చదువు, మరి దేవుని వాక్యాన్ని పఠించు, ప్రార్థనలో మరి ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనమని ఈ రోజున మిమ్మల్ని ప్రభు పేరిట వినవిస్తున్నాను. చిన్న ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందిస్తున్నారు. ఈ వంశావళి అనేది ఎలా స్టార్ట్ అయింది, ఈ సర్వ ప్రపంచాన్ని చేసిన దేవుడు ఆ సృష్టిలో మానవుని నిర్మించడం అంతేకాదు గాని ఈ సర్వ సృష్టిని చేసిన ఏకైక దైవం ఈవైన సత్యాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈ రోజున మా ఆయు ప్రమాణమైన మా ఆయుష్ మీ చేతుల్లో ఉన్నది. కాబట్టి మా ఆయుష్ను మాంతట మేమే వ్యర్థమైన వాటికి అప్పగించుకోకుండా మా ఆయు ప్రమాణం అనేది మేము మీ చేతులకు అప్పగించుకుని ఆశీర్వాదకరమైన, శాంతకరమైన జీవితాన్ని అనుభవించాలని మా బిడ్డలు కోరుకుంటున్నారు. కాబట్టి అంటే దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు కూడా అందించి శ్రేష్టమైన జ్ఞానము, శ్రేష్టమైన మాటలు వారికి దయచేయమని, శ్రేష్టమైన వాక్కులు వారికి అందించమని, బైబిల్ చదువుతుండగా శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.